గత వీడియోలో శుద్ధ విద్య, కర్పూర వీటిక మొదలగు విషయాలను తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియోలో కామేశ్వరుడు అంటే ఎవరు, కామేశ్వరుడి యొక్క రూపం ఎలా ఉంది అనే విషయాలను తెలుసుకుందాం. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. శ్రీ లలితా సహస్రనామంలోని 28వ నామమైన మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అంటే ఏమిటో చూద్దాం. అసలు కామేశ్వరుడంటే ఎవరు? బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం ఏమి చెప్తోంది చూద్దాం. కామేశ్వరుడంటే పరమశివుడు. ఆగమ శాస్త్రాల ప్రకారం పరమశివుడి లేదా పరాశివుడి యొక్క శక్తే ఆ పరాశక్తి. పరాశక్తే శ్రీ లలితాంబిక. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కంటే పరమశివుడు, పరాశక్తి ఉన్నతమైన వారని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. పరాశక్తి లలితాంబికగా ఆవిర్భవించినప్పుడు పరమశివుడి ఆవిర్భావం కూడా జరగాలి కదా. అందుకే పరమశివుడు కామేశ్వరుడిగా ఆవిర్భవించాడు. అది ఎలా జరిగిందో ఇప్పుడు చెప్పుకుందాం. చిదగ్నికుండం నుండి అమ్మవారు ఆవిర్భవించినప్పుడు దేవదేవతలకు దేవత అయిన అమ్మవారిని చూడడానికి బ్రహ్మదేవుడు ఋషులతో కలిసి అక్కడకు చేరుకున్నాడు. కశ్యప మరియు వినతల కుమారుడైన గరుడిని అధిరోహించి విష్ణుమూర్తి కూడా వచ్చాడు. నందిని అధిరోహించి శివుడు కూడా అక్కడకు చేరుకున్నాడు. నారదుడు కూడా ఇతర దేవీ దేవతలతో కలిసి వచ్చాడు. విశ్వవసు మరియు ఇతర గంధర్వులు, యక్షులు కూడా వచ్చారు. బ్రహ్మ ఆదేశానుసారం విశ్వకర్మ అమరావతిని మరిపించేలా ఒక దివ్య నగరాన్ని నిర్మించాడు. పిమ్మట ఆ నగరానికి దుర్గాదేవి, రాజశ్యామలాదేవి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. 64 కోట్ల యోగినులు, బ్రాహ్మీమాత, వారాహి మొదలగు దివ్యమాతలు మరియు వారి పరివార దేవతలు, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, క్షేత్రపాలకులు, భైరవులు, వీరభద్రుడు ఇలా సమస్త దేవతాగణములు అక్కడకు చేరుకుని అంబికను స్తుతించారు. విశ్వకర్మ కట్టించిన నగరం రక్షణ గోడలు, వంపులతో కూడిన ముఖద్వారాలు మరియు ఎత్తైన భవనాలు వంటి ఆకట్టుకునే లక్షణాలతో అలరారుతోంది. ఈ నగరం అశ్వశాలలు, గజశాలలు మరియు విశాలమైన రథశాలలు వంటి విస్తృతమైన సౌకర్యాలను కలిగి ఉంది. రాజమార్గాలతో, రహదారులతో, సుందరమైన భవనాలతోనూ వైభవోపేతంగా ఉంది. నగరం మధ్యలో ఉన్న రాజభవనం ముఖద్వారాలు మరియు మీనారాలతో శోభిల్లుతోంది. ఈ రాజభవనంలో అనేక మందిరాలు ఉన్నాయి. ముఖ్యంగా విలువైన రాళ్లతో అలంకరించబడిన అద్భుతమైన రాజ్యసభ కూడా ఉంది. ఆ సభ మధ్యలో కోరికలు కలిగించే చింతామణి రాయితో రూపొందించబడిన ఒక దివ్య సింహాసనం ఉంది. ఆ సింహాసనం ఉదయించే సూర్యకాంతితో సమానమైన స్వీయ ప్రకాశం కలిగి ఉంది. ఇవన్నీ పరిశీలించిన విధాత ఈ విధంగా ఆలోచించసాగాడు. ఈ నగరాన్ని పాలించేవాడు అజ్ఞాని అయినా, అనుభవం లేనివాడైనా ఈ నగరం యొక్క ప్రభావం అతని సమస్త లోకాలను అధిగమించేలా చేస్తుంది. ఒక రాజ్యాన్ని పాలించాలంటే స్త్రీ లేని పురుషుడు అనర్హుడు. అలాగే పురుషుడు లేని స్త్రీ కూడా అనర్హురాలు. శ్రీ లలితాంబిక ఒక దివ్యమైన ప్రేమ స్వరూపంలాగా ప్రకాశిస్తోంది.
ఈమెకు వరుడు కాగల అర్హత శంకరుడికి తప్ప ముల్లోకాలలోనూ ఎవరికీ లేదు. జడలు కట్టిన జుట్టుతోనూ, పుర్రెల దండతోనూ, 3 కళ్ళతోనూ, చేతిలో పుర్రె పట్టుకుని శంకరుడు కనిపిస్తాడు. అతనికి సొగసైన ఛాయ ఉన్నా మెడ నల్లగా ఉండి శ్మశానంలో తిరుగుతూ వంటికి బూడిద పూసుకుని ఎముకలతో తనని తాను అలంకరించుకుంటాడు. అమంగళాలకు నెలవుగా కనిపించే శంకరుడిని దివ్యమంగళ స్వరూపిణి అయిన లలితాంబిక వరిస్తుందా అని బ్రహ్మ పరిపరి విధాలుగా ఆలోచించసాగాడు. ఇలా ఆలోచిస్తున్న బ్రహ్మ ముందు పరమశివుడు తన దివ్యమంగళ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. అతని రూపం సమస్త విశ్వాన్ని తన వైపుకు ఆకర్షిస్తోంది. కోటి కామదేవతలు అంటే మన్మధుల యొక్క అందాన్ని అధిగమించేలా ఉంది అతని రూపం. దివ్య వస్త్రాలను ధరించి, మెడలో పూలమాలలు ధరించి, దివ్య పరిమళాలను వెదజల్లుతున్నాడు. కిరీటం, కంఠాభరణాలు, కంకణాలు, చెవిపోగులతో సహా దివ్య ఆభరణాలను ధరించి ఉన్నాడు. బ్రహ్మ అతడిని చూచి ఆ పరాశక్తికి తగిన వరుడు ఇతడే అని ఎరిగి ఆ యవ్వన వీరుణ్ణి ఆప్యాయ ఆలింగనము చేసుకున్నాడు. మనోహర రూపం కలిగిన అతడికి కోరికలకు ప్రభువు అంటే కామేశ్వరుడు అని నామకరణం చేశాడు. ఆపై తన నిర్ణయాన్ని అందరికీ ప్రకటించాడు. అందరు దేవతలు కామేశ్వరుడిని వెంటబెట్టుకుని శ్రీ లలితాంబిక దగ్గరకు వెళ్ళి ఆమెను స్తుతించారు. లేడి కన్నులున్న ఆ పరాశక్తిని చూచి కామేశ్వరుడు మోహావేశుడై తన కార్యాలన్నీ మర్చిపోయాడు. శివునిచే భస్మమైన మన్మధుడు తిరిగి శరీరం దాల్చాడా అన్నట్టు ఉన్న కామేశ్వరుడిని చూచి లలితాంబిక కూడా ప్రేమ పారవస్యం పొందింది. తనకు తగిన వరుడు ఇతనేనని ఆమె భావించింది. ఇద్దరూ ఒకరిని ఒకరు ఆనందంగా చూసుకున్నారు. అప్పుడు లలితాంబిక కామేశ్వరుడిని చూచి చిరుమందహాసం చేసింది. ఆ మందహాసం యొక్క ప్రకాశంలో కామేశ్వరుడి మానసం మునకలేసింది. అదే మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అంటే అర్థం. ఆనందం 5 రకాలు. 1 కారణారహిత ఆనందం, 2 నాదానందం, 3 ప్రణవానందం, 4 బ్రహ్మానందం మరియు 5 పరమేశ్వరానందం. కామేశ్వరుడిని చూసిన లలితాంబిక పరమేశ్వరానందం పొందింది. ఆ ఆనందమే ముఖమున చిరునవ్వై కనిపిస్తోంది. అమ్మవారి చిరుమందహాసం మనకు జ్ఞానాన్ని మరియు ఆనందాన్ని కలిగిస్తుంది. కామ అంటే శ్రీచక్రంలోని బిందువు. కామకళా విలాసం ప్రకారం కామ అంటే కోరిక. కామ అనేది ప్రాపంచిక కోరికలకు అతీతంగా ఉంటుంది. ఇది ఆ పరమాత్మతో ఐక్యతను పొందడం అనే గొప్ప యోగుల యొక్క కోరికని సూచిస్తుంది. కళ అంటే విమర్శాశక్తి, అగ్నిసోమ రూపిణి. మహాత్రిపుర సుందరియే కామకళ, ఎందుకంటే ఆమె అగ్ని మరియు సోమ రెండిట్లోనూ ఉంటుంది. అలాగే కామేశ్వరుని నుండి విడదీయరానిది. ఆమెలో లెక్కలేనని అక్షరాలు మరియు శక్తివంతమైన మంత్రాల బీజాలు ఉన్నాయి. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి చిరునవ్వును ఈ విధంగా వర్ణిస్తారు. చిరునవ్వుతో కూడిన దేవి ముఖం ప్రకాశవంతంగా వెలిగిపోతుంటే ఆ మధురమైన వెన్నెలని గ్రోలిన చకోర పక్షుల యొక్క నాలుకలకు రుచి తెలియకుండా పోయిందిట. అందుచేతే పుల్లదనం కోసం ప్రతి రాత్రి చంద్రుని యొక్క వెన్నెలను అవి త్రాగుతున్నాయిట. అంటే ఇక్కడ అమ్మవారి చిరునవ్వు అనే వెన్నెల ముందు చంద్రుని యొక్క వెన్నెల వెలవెలబోతోంది అని అర్థం. శ్రీ లలితా సహస్రనామంలోని 29వ నామమైన అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అంటే ఏమిటో చూద్దాం.
శ్రీ లలితాంబిక యొక్క చుబుకాన్ని అంటే గడ్డాన్ని వర్ణించడానికి వాగ్దేవతలకు సరైన ఉపమానమే దొరకలేదుట. అంటే అమ్మవారి చుబుకము సాటిలేని అందం కలది అని అర్థం. దర్పణంలో చూసినప్పుడు అమ్మవారి చుబుకం యొక్క ప్రతిబింబమే అమ్మవారి చుబుకానికి సాటి తప్ప మరొకటి లేదు అని అర్థం. శంకర భగవత్పాదుల వారు ఇలా వర్ణిస్తారు: అమ్మవారి ముఖం అద్దమైతే ఆ అద్దము యొక్క పిడి ఆమె చుబుకం అయ్యిందిట. అమ్మవారి చిరుప్రాయంలో ఆ పిడిని అంటే చుబుకాన్ని తన తండ్రి అయిన హిమవంతుడు పట్టుకుంటే ఆ తర్వాత తన భర్త అయిన శివుడు పట్టుకున్నాడుట. అమ్మవారి ముఖవర్ణన 13వ నామం అంటే చంపకాసోగ పున్నాగ సౌగంధి కలసత్కచతో మొదలై 29వ నామమైన అంటే అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితతో ముగుస్తుంది. అమ్మవారి ముఖం వాగ్భవ కూటమికి ప్రతీక. వాగ్భవ కూటమి అంటే శ్రీ విద్య యొక్క పంచదశి మంత్రం యొక్క ప్రథమ భాగం. ఇక్కడితో ఆ భాగం యొక్క వర్ణన పూర్తయింది. వచ్చే భాగంలో కామేశ్వరుల కళ్యాణ విశేషాలను చూద్దాం. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.